నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. మరోసారి తెలంగాణ పోలీసులను దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ప్రజలు. ఎస్, మీరు విన్నది నిజమే. అసలు ఏం జరిగిందంటే, సాధారణంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం, మనకి వెహికల్స్ లేకపోతే మనం ఏం చేస్తాం, ఒక ర్యాపిడోనో, ఒక ఆటోనో, ఒక క్యాబో, లేదంటే ఏదో ఒక సర్వీసో అందుకొని మన గమ్యస్థలానికి చేరుకుంటాం. ఎస్, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, గమ్యస్థలానికి చేరడానికి ఉపయోగించిన వాహనం, ర్యాపిడోలో ఉపయోగించిన వాహనం పోలీస్ బైక్ అవ్వడం ఆశ్చర్యం. ఒకసారి మనం చూసుకోవచ్చు, పోలీస్ బైక్ నెంబర్ ప్లేట్ కూడా క్లియర్గా ఉంది, TS09 PC2795. ఒక కస్టమర్ ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నాడో, ఇంజనీరింగ్ స్టూడెంట్, సో అబ్బాయి యాజ్ యూజువల్గానే గమ్యస్థలానికి చేరుకోవడం కోసం ర్యాపిడో బుక్ చేశాడు. ర్యాపిడో బుక్ చేసిన తర్వాత ఒక బైక్ రావడం జరిగింది. సో ఆ అబ్బాయి మొత్తం కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది, బైక్, హెల్మెట్, ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా అనేసి. చేసుకున్న తర్వాత బైక్ నెంబర్ చూశాడు. అరే ఏంటిది, PC అని ఉంది, P మీన్స్ పోలీస్ కదా, మామూలుగా వెహికల్స్ మీద P మీన్స్ పోలీస్ కదా అనేది ఒకటి గ్రహించాడు. సర్లే, బండి ఎక్కాడు, వెళ్ళిపోయాడు. గమ్యస్థలంలో దిగిన తర్వాత ప్రశ్నించాడు. ఎస్, నువ్వు నిజంగా సూపర్. ప్రశ్నించి అడ్డుకున్నాడు. అసలు ఏంటి, ఎవరిది బండి అని అడిగాడు. నాదే బాబు బండి, రోజు పొట్టకూటి కోసం ర్యాపిడో నడుపుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నెంబర్ మీద PC అని ఎందుకు ఉంది అని అడిగాడు. ఆ నెంబర్ ప్లేట్ అది ఇతను కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. బట్ ఆ యువకుడికి మాత్రం పూర్తిగా అనుమానం వచ్చి నిలదీయేశాడు. సో బైక్ కీస్ ఆఫ్ చేసేసాడు పూర్తిగా. బండి దిగంటూ కూడా బెదిరించడం జరిగింది. చూస్తే సీన్ కట్ చేస్తే ఇది పోలీస్ సైరన్ వెహికల్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఉపయోగించే ఒక సాధారణ మోటార్ సైకిల్ బండి. ఈ బండి పైన ర్యాపిడో తిరుగుతూ ఉన్నారు. పోలీస్ ప్రభుత్వ వాహనం పైన అత్యవసర సేవల కోసం ఉపయోగించాల్సిన వాహనం ఇలా ర్యాపిడోలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఒకసారి మనం ఈ నెంబర్ ప్లేట్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇది బైక్ పూర్తిగా. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఉంది, సైరన్. బైకుకి, పోలీస్ బైకులకి సైరన్ ఉంటుంది. ఆ సైరన్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అబ్బాయికి, యువకుడికి డౌట్ వచ్చి మొత్తం చెక్ చేయగా సైరన్ ఉందా లేదా అని చెక్ చేశాడు. ఎందుకో డౌట్ వచ్చి బ్యాక్ డ్రాప్ హెల్మెట్ లాంటిది ఒకటి తీస్తే సైరన్ ఉంది లోపల. ఇది ఎక్కడిది నీకు బండి, పోలీస్ వాహనాలు నీకు ఎక్కడిది, సర్వీస్ ఎందుకు ఇలా ఈ ర్యాపిడో చూస్ చేసుకొని చేస్తా ఉన్నాను గట్టిగా ప్రశ్నిస్తే మనోడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అన్నా తప్పైపోయింది, జర వదిలే అన్న మమ్మల్ని, ఏదో పొట్టకుడి కోసం అటు ఇటు తిప్పుతూ ఉంటానంట, కానీ మా ఫ్రెండ్దన్న ఈ బైకు, హెడ్ కానిస్టేబుల్ ఆయన, సో ఆయన బండి తీసుకుంటున్నాను, ఆయనకి నా అవసరం అంటే బండి తీసుకుని ర్యాపిడో కొడుతున్నాను అన్న అని చెప్పడం జరిగింది. ఇంకా వెంటనే ఈ వీడియో తీయడం మొదలుపెట్టాడు, సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది, ఫోటోలు విపరీతంగా వైరల్ అయింది, గవర్నమెంట్ దాకా చేరింది. ఇంకా చూడండి ఎలా ఉంటుందో యాక్షన్. ఇంకా వెంటనే ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. వెంటనే ఆ కానిస్టేబుల్ని పిలిపించి మాట్లాడారు. సో ఆయనకి లిఖితపూర్వకంగా రాయిపించారు, క్షమాపణలు రాయిపించారు. సో ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చారు. చూడండి, ఒక సామాన్యుడు చేసిన పని అవగాహన పెంచుతుంది. ఈ వీడియో కూడా మీకు అవగాహన కోసమే చేస్తూ ఉన్న వీడియో ఇది. మీకు అర్థం కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ర్యాపిడోల్లో, క్యాబుల్లో ఇట్లా వెళ్తూ ఉంటారు చాలామంది పబ్లిక్. వాళ్ళకి అందరికీ కూడా కొంతమందికి మానభంగం జరగచ్చు, కొంతమందికి దొంగతనం జరగచ్చు. రీసెంట్గా ఎయిర్పోర్ట్ రోడ్లో ఎయిర్ హోస్టర్స్ మీద మానభంగం జరిగింది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు, మగపిల్లలు అంటే ధైర్యంగా ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది లేదులేండి. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా
మీరు ఏదైతే ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఇట్లాంటివి బుక్ చేస్తారో ముందుగా బైక్ నెంబర్ ఆర్ కార్ నెంబర్ అన్నీ కూడా కరెక్ట్గా ఉందా లేదా వెరిఫికేషన్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఆడ హెల్మెట్ వేసుకున్నాడా లేదా, కార్లో సీట్ బెల్ట్ వేసుకున్నాడా లేదా, బండి ఫాస్ట్ వెళ్తా ఉందా లేదా, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు చెక్. ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ కోసం మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. నమ్మకస్తుడు కావచ్చు లేదంటే మోసం చేసేవాడు కావచ్చు, మీకు తెలియదు కదా అది. మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం ఉంటాం, కానీ అది ఎటుపక్క దారి తీస్తుందో ఎవరికీ తెలీదు. సో అందుకని మస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. ఇలాంటివి మీ బైక్ నెంబర్ కాకుండా వేరే బండి వచ్చినా వెంటనే రిపోర్ట్ చేయండి. సో ఎలాంటి ఇష్యూస్లో పడకండి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఆల్రెడీ ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. ఇలా ప్రభుత్వ వాహనాలు వాడడం చాలా తప్పు. దీనికి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఎలాంటి రిప్లై ఇవ్వబోతుంది అనేసి మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.